తిరుమల శ్రీ 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 వెంకటేశ్వరుని దర్శనం కొరకు సీనియర్ సిటిజన్ వారు, అలాగే దివ్యాంగులు మరియు మెడికల్లీ అంటే ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉన్నవాళ్ళు దర్శనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలియపరుద్దామని చేస్తున్నానండి. సీనియర్ సిటిజన్కి అయితే మనకి 3 నెలల ముందే ఈ టీటీడీ ఆన్లైన్లో ఓపెన్ అవుతుందండి దేవస్థానం వారిది. అప్పుడు 65 ఏళ్ళు నిండిన వారు వాళ్ళ ఆధార్ కార్డుతో ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చండి సీనియర్ సిటిజన్ దర్శనం. అలాగే స్పౌస్ అలౌడ్ అండి, అటెండెంట్ కూడా అలౌడ్. స్పౌస్కి అయితే 50 ఏళ్ళు నిండి ఉండాలి. అది ఆధార్ కార్డుతో వాళ్ళిద్దరిని బుక్ చేసుకోవచ్చండి. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అదే టైంలో బుక్ చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారైతే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే అనారోగ్యం ఉన్నవారు మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకుని ఉండాలండి. తీసుకుని మనం ఇక్కడ దర్శనానికి 3 నెలల ముందు వెళ్ళొచ్చు. అది సాధారణంగా ప్రతి నెల 23వ తారీఖుని మనకి ఓపెన్ అవుతుందండి. తర్వాత మరుసటి రోజుని రూమ్లు ఓపెన్ అవుతాయండి. అప్పుడు మనం ఏ రోజుకైతే పెడతామో దర్శనంకి ఆ రోజుకి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ కాటేజీకి మనం బుక్ చేసుకోవచ్చండి. ఆ టికెట్లు ఇస్తారు, మనకు నచ్చిన రేట్లలో మనం బుక్ చేసుకోవచ్చండి. అలాగే మనం వెళ్ళిన రోజుని మధ్యాహ్నం 1 గంటకు రిపోర్ట్ చేయాలండి సుపదం పక్కనే. అలాగే తిరుమల నంబి ఆయన గుడికి తొలి పూజారి అంటారండి. ఆ పక్కనే ఉన్న సుపదం పక్కన ఉన్న వెయిటింగ్ హాల్లో మనం రిపోర్ట్ చేస్తే 3 గంటలకు మనల్ని దర్శనానికి పంపిస్తారు. ఆ పక్కనే చాలా ఈజీగా ఎక్కువ నడవక్కర్లేదండి, డైరెక్ట్ లైన్లో పంపేస్తారు. ప్రత్యేకంగా మనల్నే పంపుతారు. అక్కడి నుంచి మనం గంటలో బయటకు వచ్చేస్తామండి. ఇది తర్వాత క్యూలోకి వెళ్ళగానే మనకి భోజనం పెడతారండి. అక్కడ 2-3 గంటలు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత దర్శనానికి పంపిస్తారు. లగేజీ అలాగే మన సెల్లు ఉంటే అక్కడే భద్రపరచుకోవచ్చండి. వాళ్ళు దర్శనం అయిపోయిన వెంటనే తొందరగా రమ్మంటారు. వెళితే మనకి మన ఐడి చూసి మళ్ళీ మనకి వాళ్ళకి ఐడి ఇస్తారు. అది చూసి మళ్ళీ మనకి మన లగేజ్ మనకి ఇస్తారు. ఇదిగోనండి దక్షిణ మాడ వీధిలో తిరుగుతున్నామండి మనం. ఇదిగోండి క్యూ లైన్లో పెడుతున్నారు భక్తులు, సాధారణ భక్తులు. ఇది వరలో ఉదయం 10 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి పంపేవారండి. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఆన్లైన్లో చేసుకోవాల్సింది. ఇది బావాజీ మన స్వామివారు పాచికలాడిన స్థలం అండి. ఈ పక్కన స్థూపదం మనం చూస్తున్నాం కదండి. ఈ వంతుని పక్కనే మనకి మన హాల్ ఉందండి. ఇదిగోండి ఇదే లైన్. ఇక్కడి నుంచే మనకి లోపల పంపుతారండి. మనం ఎక్కువ నడవక్కర్లేదు కూడా. ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా వాలంటీర్లు సాయం చేస్తారు. ఇదిగోనండి మీరు ఈ ఎడం వైపున ఉన్నదే తిరుమల నంబి ఆలయం. ఇదే తొలి పూజారి అంటారండి గుడికి. తొలి పూజారిట. ప్రతి దేవుని రథం ఇక్కడ కంపల్సరీ ఆపుతారండి. ఇదిగోండి చూడండి, ఇదే వెయిటింగ్ హాల్. ఇక్కడే మనం వెయిట్ చేస్తామండి. చక్కగా అన్ని ఫ్యాన్లు ఉంటాయి, అన్ని మరుగుతోట్లు ఉంటాయి. ఏ ఇబ్బంది ఉండదండి. మనకి మజ్జిగ ఇస్తారు, ఎంత కావాలంటే అంత మజ్జిగ ఇస్తారంటే. తర్వాత మనకి అలాగే చిన్నపిల్లలకి, సంవత్సరంలో పిల్లలకి సుపథం పక్కనే పైన మనకి తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు పంపుతారండి. పిల్లవాని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, తల్లిదండ్రులది ఆధార్ కార్డు ఉండాలండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వీళ్ళు ఏ రోజైనా వెళ్ళొచ్చు. దీనికి ఆన్లైన్ బుకింగ్ ఏమీ లేదండి, మనకే ఉంది. సీనియర్ సిటిజన్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఆన్లైన్ 3 నెలల ముందు ఉందండి. 90 రోజులకు ఒకసారి మనకి ఓపెన్ అవుతుందండి ఈ సీనియర్ సిటిజన్ దర్శన్ పోర్టల్. మనం అప్పుడు 90 రోజులకు ఒకసారి బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇదేనండి వెయిటింగ్ హాల్ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ భక్తులు వస్తున్నారు. లోపల చూడండి కంపార్ట్మెంట్స్. ఇక్కడే మనం మన టోకెను అలాగే మన ఆధార్ కార్డు చూపించి మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. మీరు చూస్తున్నది క్యూ కాంప్లెక్స్ అండి. అలాగే శ్రీకృష్ణుడు ఈ మంచి అందమైన గార్డెను ఈ పక్కనే ఉందండి మనకి. ఇక్కడే మనం
మనకున్న సీనియర్ సిటిజన్ టోకెను, దివ్యాంగులైతే వారిది, అలాగే మెడికల్ ఛాలెంజ్ వారిది ఆ టోకెన్ చూపించి ఇక్కడ మన ఆధార్ కార్డు చూపించి మనం వెరిఫై చేయించుకుని లోపలికి వెళ్తామండి. ఎవరికైనా ఏవైనా డౌట్లు ఉంటే దయచేసి నా కామెంట్ బాక్స్లో పెడితే నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఇదివరలో ఆల్రెడీ 2 వీడియోలు చేశాను సీనియర్ సిటిజన్ దాని మీద. మీకు అప్పటికన్నా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగాను అనుకుంటున్నానండి. ఇక్కడే మనం లడ్లు, మిగిలిన ప్రసాదాలు తీసుకునే కౌంటర్స్ ఇక్కడే ఉన్నాయండి. దేవస్థానం వాళ్ళు పెట్టిన అగరబత్తీలు అమ్మే షాప్ అండి ఇది. గుడి ప్రాంగణం చూడండి, చూసి ఆనందించండి, తరించండి. ఇక్కడ లడ్లు రేట్లు పెట్టారండి, ఈ లిస్టు చూడండి. ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే తెలియపరచవలసిందిగా కోరుచున్నానండి. తప్పకుండా తెలియపరచండి. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. నా వీడియో సీనియర్ సిటిజన్ దర్శనం ఇంతకుముందు 2 వీడియోలు పెట్టానండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు కొంచెం ఎక్కువే ఇచ్చాను అనుకుంటున్నానండి. సెలవు, మీ నారాయణరావు. నమస్తే, ఉంటానండి.